All right. So, ఆన్ పేజ్ లో మనం 2 steps అనేది ఫినిష్ చేసాము. దిస్ సారీ 3 steps నేను ఫినిష్ చేసాము. ఈరోజు ఇంటిగ్రేషన్ చెప్తాను ఎలా చేయాలి అని. నిన్న మనము గూగుల్ సర్చ్ కన్సోల్ గురించి మాట్లాడాము. జస్ట్ నిన్న అసలు ఏం చేస్తుంది గూగుల్ సర్చ్ కన్సోల్ అని తెలుసుకున్నాం. ఈ రోజు మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ చేసి మన వెబ్సైట్కి ఎలా లింక్ చేయాలి అనేది మనం చూద్దాం. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, which is getting back. So how to integrate Google Search Console. Okay. So మీ డాష్బోర్డ్ కి లాగిన్ అవ్వండి. సొల్యూషన్ గా ఒకసారి నాకు ఈమెయిల్ ఐడి అది పెట్టరా, మీ లాగిన్ది ప్రస్తుతం. అసలు నాకు క్రెడెన్షియల్స్ పెట్టండి మేడం. పాస్వర్డ్ ఇదే కదండి. అవునండి. ఎం క్యాపిటల్ కదా. అవును. ఎం క్యాపిటల్ లేదు సార్ ఇంకా. లేదా లేదంటే మీరు పెట్టిన దాంట్లో లేదంటున్నాను. ఎం చేయండి ఎం. ఏమో పెడితేనే అవ్వలేదు. ఉమ్. మీరు క్రంచిక్ సిహెచ్ఐకే పెట్టారు. సి లేదు అక్కడ. అది సి లేదు. అవునా? అవును. లేదండి. అవును లేదండి.
కాదు కాదు, ఉంది. లేకపోతే ఓపెన్ అవ్వదు కదా వెబ్సైట్. ఇదే కదా మీది. ఇదే కదా. అవునండి. ఇది కరెక్టే అండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కరెక్టేనా మేడం? gmail.it అని ఇచ్చానండి, కాము. సారీ అయ్యో. అండి. సారీ సారీ. ఓకే. నేను సర్ప్రైజ్ అవుతున్నా. ఓకే. పాస్వర్డ్ లో కూడా gmail.com ఉందండి. నేను చేంజ్ చేస్తాను. ఓకే. సో సో ఇప్పుడు ఎలా ఇంటిగ్రేట్ చేయాలి మన గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మనం చూద్దాం. సో స్టెప్ వన్ మీరు చేయాల్సింది, సో గో టు గూగుల్ సెర్చ్ కన్సోల్. దాని లింక్ ఇక్కడ పెడుతున్నాను నేను. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ని ముందర గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ అనేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా గూగుల్ అదే 2-3 ఇయర్స్ అయింది గూగుల్ సెర్చ్ కన్సోల్ చేసి. సో ఈ వెబ్సైట్ లింక్ వెళ్ళాలి. ఓకే, search.google.com, search సింపుల్ అబౌట్. ఆల్ రైట్. అండ్ తర్వాత ఇక్కడ ఇది వెబ్సైట్. ఇక్కడ మీరు స్టార్ట్ నౌ అని కొట్టాలి. ఓకే. మీకు ఈ పేజ్లో ల్యాండ్ అవుతారు. కరెక్ట్. ఒకసారి లాగిన్ అవ్వండి నాతో పాటు. మీరు లాగిన్ అయిన తర్వాత యూ విల్ బి ల్యాండింగ్ ఆన్ దిస్ పేజ్. Once you click on step 2, once you click on start now, you will be landing on the below grid. ఓకే. మీరు ఈ రెండు ఇక్కడ ల్యాండ్ అయ్యారా అందరు? Yes, sir. కన్ఫర్మ్. ఆల్ రైట్. అదర్స్ హరి, గణేష్, నాగబాబు గారు. Yes, Thank sir. you. రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ టూ వేస్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఉంటాయండి. అన్నిటికన్నా ఈజియెస్ట్ వే చూద్దాం, ఎందుకంటే మనకి టెక్నికల్ది ఎక్కువ మనకి హెడ్ఏక్స్ వద్దు. సో అన్నిటికన్నా ఈజియెస్ట్ వే ఆఫ్ వెరిఫికేషన్ చూద్దాం. సో ఇక్కడ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ సెలెక్ట్ చేయండి. దిస్. అంటే వెరిఫై చేయడానికి 2 మెథడ్స్. సో మనం ఈజియెస్ట్ వే చూద్దాం.
సో ఇది ఇక్కడ ఏం చేయాలి అంటే యాడ్ యువర్ వెబ్సైట్ URL along with HTTPS. హెచ్టిటిపిఎస్తో కాపీ చేసి పేస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇది కాపీ చేయండి, మాన్యువల్గా టైప్ అస్సలు చేయకండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో అయిపోయాక జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే, రైట్. ఇప్పుడు అదేం అడుగుతుంది అంటే వీ హ్యావ్ టు వెరిఫై ఓనర్షిప్. అంటే ఏంటి, మీరు గూగుల్కి చెప్పాలి, ఎవరైనా మీ వెబ్సైట్ ఓనర్ ఉండొచ్చు, కానీ యాక్చువల్ ఓనర్ ఎవరు, ఎవరైతే వెరిఫై చేస్తారో అది యాక్చువల్ ఓనర్. సో అందు గురించి వెరిఫికేషన్ ప్రాసెస్. సో గూగుల్కి తెలియాలి మీరు యాక్చువల్ ఓనర్ మీ వెబ్సైట్కి అని. సో అందు గురించి ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ పెట్టింది. సో మనకి వెరిఫికేషన్ చేయడానికి 1 2 3 4 టోటల్ 5 మెథడ్స్ ఉంటాయి. మీరు ట్యాగ్ మేనేజర్తో చేయొచ్చు, గూగుల్ అనలిటిక్స్ యూస్ చేయొచ్చు, హెచ్టిఎంఎల్ ట్యాగ్ యూస్ చేయొచ్చు. సో మనం ఏదైనా మెథడ్ యూస్ చేయొచ్చు. మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ మెథడ్ యూస్ చేద్దాము. ఆల్రైట్, సో ఈ మెథడ్ యూస్ చేద్దాం, విచ్ ఇస్ సింపుల్. So let's verify by the with HTML tag method. ఓకే, సో HTML ట్యాగ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, వెరిఫై చేయడానికి ఏం చేయాలి. సో అది క్వశ్చన్ అడుగుతాం, వెరిఫై చేయడానికి ఏం చేయాలి. కాపీ ద ట్యాగ్ బిలో అండ్ పేస్ట్ ఇట్ ఇంటూ యువర్ సైట్స్ హోమ్ పేజ్. ఇట్ షుడ్ గో ఇన్ టు ది హెడర్ సెక్షన్ బిఫోర్ ద ఫస్ట్ బాడీ సెక్షన్. సో ఇది ఏమంటుంది అంటే ఈ కింద కోడ్ ఏదైతే ఉందో ఇది వెబ్సైట్ హెడర్ సెక్షన్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంచిక్ ఉందనుకోండి, ఇది హెడర్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఇగో చూడండి, ఇది హెడర్, ఇక్కడ క్లోజింగ్ బాడీ ఉంటుంది, సారీ ఫుటర్, హెడర్, క్లోజింగ్ హెడర్ ఉంటుంది మనకి. ఇది ఓపెన్ హెడర్. సో ఈ ఓపెన్ హెడర్లోకి ఈ లింక్ వెళ్ళాలి మనం. సో అది ఎలా పంపిస్తామో చూద్దాం. ఇప్పుడు క్లోజింగ్ హెడర్ ఉంటుంది, ఇదిగోండి ఇది క్లోజింగ్ హెడర్. అక్కడ ఓపెన్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది. సో ఈ మధ్యలో ఈ లింక్ అనేది వెళ్ళాలి. అది ఎలా పంపించాలని చూపెడతాను, ఈజీ మెథడ్, ఏం కాంప్లికేటెడ్. సో ఇది కాపీ చేసి పెట్టుకోండి, అది ఇక్కడ రాస్తాను. The below code should be pasted to link Google Search Console with your website. ఇది తప్పకుండా ఉండాలి. రైట్, సో కాపీ దిస్ కోడ్, కాపీ చేసి హ్యాండీ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మీ యొక్క డాష్ బోర్డ్లో
మనకు ఒక ప్లగిన్ దొరుకుతుంది. Step 3, copy the code and paste it in the header section of the website. Okay. Take the help of plugin. ఒక plugin ఉంటుంది which is called as an HFCM కోడ్ మేనేజర్, లేకపోతే కోడ్ మేనేజర్ చాలా ఉంటాయి. HFCM అంటారు వీటిని. హెడర్, ఫుటర్, కోడ్ మేనేజర్. మనకేంటి, మనం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు కదా, మనకి కోడింగ్ అనేది రాదు, రైట్? కానీ లింక్ అనేది మనం వెబ్సైట్లో పంపించాలి. దానికోసమే ఇది వర్డ్ ప్రెస్ ప్లగిన్ వాడతాం మనం. ఈ కోడ్ని వెబ్సైట్లోకి పంపించడానికి మనము హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్ అనేది యూస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే ఇన్స్టాల్ చేద్దాము. సో ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలుసు. సో డాష్బోర్డ్కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్లో ప్లగిన్ ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీకు. ఓకే, ఇక్కడ సర్చ్ ఫర్ ప్లగిన్ హెడర్ కోడ్ మేనేజర్. అర్థమైందా? ఇక్కడ HFCM అని సెర్చ్ చేయండి. HFCM ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఈ కోడ్ ఇన్స్టాల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. క్లియర్గా స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను సో దట్ గుర్తుంటుంది. గైస్, గూగుల్ సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేయకుండా SEO అనేది పాసిబుల్ కాదు. సో సర్చ్ కన్సోల్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి. లాగిన్ అయ్యారా అండి? ఇక్కడ దాకా అయిందా? అండ్ ఇన్స్టాల్ చేయండి. అయిందండి అందరిది? కంప్లీట్ సార్. అయిందా? యాక్టివేట్ చేయండి. డన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే లెఫ్ట్ సైడ్లో ఇంకో HFCM ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది చూడండి. అయిందా? ఓకే, అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాడ్ న్యూ అని ఆప్షన్ ఉంటుంది మనకి. యాడ్ న్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ సర్చ్ కన్సోల్కి వెళ్ళాలి. అండ్ సైట్ వైడ్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలి? మన లింక్ హెడర్ సెక్షన్లోకి వెళ్ళాలి బై డిఫాల్ట్. ఇదేం చేంజెస్ చేయకండి. అయితే ఆ కోడ్ని తీసుకొచ్చి ఈ కోడ్ని చూడండి, గుర్తుపెట్టుకోండి HTML కోడ్ ఇది. ఓకే, ఈ కోడ్ కాపీ చేసి మనకి ఇక్కడ పేస్ట్ చేయండి. అంతే.
యాడ్ న్యూ స్నిప్పెట్ చేసి ఇక్కడ ఇక్కడ రాస్తాను. డన్. అండ్ యాడ్ ద కోడ్ హియర్. యాడ్ చేశారండి? ఎస్ సార్. డన్. ఓకే, ఇప్పుడు అయిపోయాక యాడ్ ద కోడ్ ఇక్కడ సేవ్ చేయండి. క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి వెరిఫై చేయాలి. జస్ట్ క్లిక్ ఆన్ వెరిఫై అని కొట్టండి. వెరిఫై అని కొట్టగానే మనకి ఓనర్షిప్ వెరిఫైడ్ అని వస్తుంది. అర్థమైందా? ఈ మెసేజ్ వస్తేనే మీరు సక్సెస్ఫుల్గా ఇంటిగ్రేట్ అయినట్టు. ఒకవేళ రాలేదు, ఎర్రర్ వచ్చింది అంటే రాలేదని అర్థం. వచ్చిందండి? సార్ సార్ వెరిఫైడ్ ఫెయిల్డ్ అని వచ్చింది. అదే చెప్పాను నేను. వెరిఫైడ్ సో అన్నది జస్ట్ అందరికి జస్ట్ అందరికి వెరిఫై అయిందండి. అయింది సార్. రైట్. హరి హరి శివకృష్ణ గారు అయింది. ఓకే అయింది సార్, వెరిఫై అయింది. ఓకే. నాగబాబు గారు మీకు? ఏ సార్? నాగబాబు గారు. శిల్ప మీది? అండ్ లక్ష్మణ్ అండ్ ప్రసాద్. నేను ప్రోగ్రామ్కి వెళ్తున్నాను అండి, నేను క్లాస్ వింటున్నాను. ఓకే, ఆల్రైట్. శిల్ప మీది? అసలు అది స్క్రీన్ షేర్ స్క్రీన్ అని చూపిస్తుంది సార్. ఫెయిల్డ్ అని వచ్చిందా? నేను అందుగురించి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్ పెడుతున్నాను. అసలు స్క్రీన్ షేర్ చేయండి. శివ స్క్రీన్ షేర్ చేయండి. సార్. కొంచెం ఇప్పుడు ఇప్పుడు ట్రై చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. సార్ అయిపోయింది, వెరిఫైడ్ అయిపోయింది. వెరిఫై అయిందా? ఓకే. సార్ నాది ఒకసారి చూస్తారా? ఓకే, డన్ సార్. గో టు ప్రాపర్టీ అని క్లిక్ చేయండి. అంతే సార్. వెయిట్ ఫర్ డేటా కలెక్షన్ అంతే. ఇక ఓకే. స్క్రీన్ షేర్ చేయండి ప్రసాద్. చేస్తున్నా ప్రసాద్? చేస్తుంది సార్. మరి వెరిఫై అయిందా? ఎస్ సార్, ఒకసారి చూస్తారా? ఒక నిమిషం.
ప్రసాద్ ఎక్కడ స్టక్ అయ్యో? వెరిఫై అయిందా లేదా? కాపీ చేయి కోడ్ని. ప్రసాద్ ఈ కోడ్ కాపీ చేయి. కోడ్ని కాపీ చేయి ప్రసాద్. ఇది ఆల్రెడీ కాపీ చేసింది సార్. నెక్స్ట్ గూగుల్ స్కిల్స్. ఏం చేయకు, జస్ట్ హెడర్లో పేస్ట్ చేసి మళ్ళీ వెరిఫై. ఓకే. ఓకే సార్. ఇది ప్రొసీజర్. వెల్కమ్ టు సైట్స్. యా హరి స్క్రీన్ షేర్ కంప్లీట్ సార్, వెరిఫై అయింది. అయిందా? ఓకే. Nice. హోప్ అందరిది వెరిఫై అయింది. శిల్ప మీది సార్ నాది ఒకసారి చూద్దా. స్క్రీన్ షేర్ అయింది. కాపీ చేసి వెరిఫై చేస్తే ఫెయిల్ అని వస్తుంది. HTML ఫైల్ ఇది ఇది వెరిఫై చేయాలి. అదే చెప్పాను, ఇది వెరిఫై చేయండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీ యొక్క వెబ్సైట్ సెర్చ్ కందు ఇప్పుడు ఏమవుతుంది అంటే గూగుల్లో కనబడడం స్టార్ట్ అవుతుంది జనాలకి. ఇట్ విల్ మైట్ టేక్ టైం, ఇమీడియట్గా కాదు. ఇప్పుడు గూగుల్లో మీ యొక్క బిజినెస్ విజిబుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడో ఉంటుంది సమ్వేర్, బట్ ఇట్ టేక్ టైం. ఇమీడియట్గా కనబడదు, బట్ ఇట్ మైట్ టేక్ సమ్ టైం. అది చెప్పలేము ఎంత అనేది. 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు, రైట్? ఇమీడియట్గా 1 weekలో కూడా పట్టచ్చు. సో ఇట్ విల్ టేక్ టైం. మనం ఫర్దర్గా ఆప్టిమైజేషన్ చేయాలి. ఇప్పుడు అర్థమైందండి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము? సో థర్డ్ స్టెప్ అనేది డెఫినెట్గా మనం ఫినిష్ చేయాలి. ఎందుకంటే చెప్పాను కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏం చేస్తుంది, అది మీ యొక్క వెబ్సైట్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. మీ యొక్క వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది గూగుల్లో, ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా, ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, ఇది అనేది మనకి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఎస్ సార్. సో దట్స్ విత్ ద step 3. సో మూడో స్టెప్ కూడా మనం ఫినిష్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 4th స్టెప్, ఇది కొంచెం లెంతీ, ఇదే బాగా టైం తినేస్తుంది మనకి. స్టెప్ 4, నెక్స్ట్ ఫాలోయింగ్ ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ నుండి మీ ఏదైతే మనము యోస్టెస్యో ఎర్రర్స్ చూసామో, తర్వాత సైట్ ఆడిట్ ఎర్రర్స్ చూసామో, అవన్నీ ఇక్కడ ఫిక్స్ అవుతాయి మనకి. ఓకే. సో విచ్ ఇస్ step 4. So I'm starting off.
సో స్టెప్ 4లో విచ్ ఇస్ ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ మనము గూగుల్ ఆల్గరిథమ్స్ గురించి మాట్లాడదాం. మ్యూట్ చేసుకోండి please. ప్రసాద్, గూగుల్ ఆల్గరిథమ్స్ గురించి మాట్లాడదాం. సో గూగుల్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి? బేసికల్గా సింపుల్. మనము ఇప్పుడు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నామండి. కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతాము. ఎస్ ఆర్ నో? కార్ కానీ బైక్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవుతాం. కరెక్ట్? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. రైట్. అలాగే మనము ఎస్ఈఓ ఒకవేళ సరే మీరు ఆ లాకి అగెయిన్స్ట్గా వెళ్ళారు, అప్పుడు ఏమవుతుంది? మీరు సిగ్నల్ ఫైన్ దగ్గర పడుతుంది, ఆగలేదు, ఫైన్ పడుతుంది, పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పనిష్మెంట్స్ తీసుకోవాలి. అబ్సల్యూట్లీ రైట్. అలాగే మనకి ఎస్ఈఓలో కూడా కొన్ని లాస్ ఫాలో అవ్వాలి. అంటే కొన్ని సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? రూల్స్ ఒకవేళ ఎస్ఈఓలో సెట్ వెబ్సైట్ చేసిన విజిబుల్ కాదు, వెబ్సైట్ విజిబుల్ కాదు, ర్యాంకింగ్ వెబ్సైట్ రాదు. అనేది ర్యాంకింగ్ రాదు. ఓకే, అవన్నీ చూసేది గూగుల్ ఆల్గరిథమ్స్ అన్నమాట. సో గూగుల్ ఆల్గరిథమ్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ లాగా అన్నమాట. అది ఎప్పుడు మీరు కరెక్ట్గా వెబ్సైట్లో అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఎప్పుడు మీ మీ ఒక కన్నేసి ఉంచుతుంది మీ వెబ్సైట్ మీద, సింపుల్ టర్మ్స్లో. సో ఆల్గరిథమ్స్ ఆర్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, రాస్తాను. దీస్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ that one should follow while performing SEO. అంటే ఏంటి? మీరు ఎస్ఈఓ చేసేటప్పుడు ఒక రూల్స్ అనేవి మ్యాండేట్గా ఫాలో అవ్వాలి. లేకపోతే మీరు ఫాలో అవ్వకపోతే గూగుల్ ఏంటి, ఫైన్ వేస్తుంది. ఫైన్ అంటే ఏం లేదు, ర్యాంకింగ్ రానివ్వదు పైకి, అంతే. అర్థమైందా? సో కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇలా పడితే అలా చేసేస్తారు. వాళ్ళకి ఏమీ ఈ బేసిక్ అండర్స్టాండింగ్ కూడా ఉండదు ఎస్ఈఓ ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ రూల్స్ ఫాలో అవుతూ మనము మన ర్యాంకింగ్స్ అనేవి సక్సెస్ఫుల్గా పైకి తీసుకురావాలి. సో మనకి 4 మేజర్ ఆల్గరిథమ్స్ నేను చెప్తాను, విచ్ ఇస్ టోటల్గా 1S. ఈ ఆల్గరిథం నేమ్స్ ఎలా ఉంటాయి అంటే యానిమల్స్ అండ్ బర్డ్ నేమ్స్తో ఉంటాయి యూజువల్గా. ఓకే, ఈ ఆల్గరిథం పేర్లు యానిమల్స్ అండ్ బర్డ్ నేమ్స్తో ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి పాండా, పాండా. తర్వాత పెంగ్విన్. ఓకే, తర్వాత మొబైల్ అప్డేట్. రైట్. అండ్ ఆ తర్వాత ర్యాంక్. ఇవి ఇంపార్టెంట్ మనకి కావాల్సింది. ఇంకోటి ఏంటి అంటే గూగుల్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఆల్గరిథం లాంచ్ చేస్తూనే ఉంటుంది. సో మీరేంటి అంటే మీరు కోర్స్ అయిపోయిన తర్వాత అక్కడితో ఎండ్ కాదు మీ లెర్నింగ్, గుర్తుపెట్టుకోండి. కోర్స్ చేసాము, నాకు వచ్చేసింది డిజిటల్ మార్కెటింగ్ అనేది తప్పు. సో ఎందుకంటే ఈ రోజు ఉన్నది డిజిటల్ మార్కెటింగ్లో రేపు ఉండదు. అర్థమవుతుందండి? ఈ రోజు ఏదైతే అప్డేట్ మీరు చూస్తున్నారో డిజిటల్ మార్కెటింగ్లో మళ్ళీ రేపు ఏదో కొత్త చేంజ్ వస్తుంది. సో దాని తగ్గట్టు మీరు అప్డేట్ అవ్వాలి డిజిటల్ మార్కెటింగ్. నేను రోజు ఏదో ఒకటి చూస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను ఇంటర్నెట్లో. ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి అనుకోండి, అవే అప్డేట్స్ని స్టూడెంట్స్తో కూడా షేర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఆల్గరిథమ్స్ మీకు మెన్షన్ చేస్తాను నేను.
రీసెంట్గా మార్చ్ కూడా అప్డేట్ వచ్చింది, మీకు చూపెడతాను ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎస్ఈఓలో గూగుల్ ఆల్గరిథం అప్డేట్స్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మీకు. Refer to the మీకు లింక్ పెడుతున్నాను చాట్లో, ఇది కూడా బుక్ మార్క్ చేసుకోండి. ఇందులో చాలా ఉంటాయి, మీకు ఒక 20-30 ఉంటాయి, కానీ అన్నీ అవసరం లేదు. ఏవైతే మెయిన్ అవి చెప్తాను నేను. సో ఫస్ట్ లెట్స్ ఓపెన్ దిస్. ఇదిగోండి, చూడండి, గూగుల్ algorithm updates. So Google has long history of famous algorithm update, search engine changes, refreshers. Here's a timeline. చూడండి, కింద నుంచి వస్తే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. ఇంకా టైంలైన్ కింద దాకా ఉంటుంది. 2000 మీకు 12 నుండి మెయిన్గా స్టార్ట్ అయింది. ఇవ్వండి, 2003 నుండి స్టార్ట్ అయింది, 2004, 2005, 2007. అంటే ఏంటి? గూగుల్ ఆల్గరిథం అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ అప్డేట్ వస్తూ ఉంటుంది. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, అదే చెప్పాను. సో ఇవి ఆల్గరిథమ్స్ అన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఇవి మన వెబ్సైట్ యొక్క లాస్ మనం ఫాలో అవ్వాల్సినవి. దీని అగేన్స్ట్కి వెళ్ళామనుకోండి మనకి ఫైన్ పడుతుంది. సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో అవి ఏంటో చూద్దాం. సో మీకు అన్నీ అవసరం లేదు, మేజర్వి చెప్తున్నాను ఏంటి అనేది. సో ఫస్ట్ మనకి వచ్చేసి విచ్ ఇస్ పాండా algorithm. Just the first one that we will be talking about is the Panda algorithm. So Panda algorithm ఏంటి అనేది చూద్దాం. What Panda doesn't like. సో పాండాకి ఏమి ఇష్టం? సో ఎవరైనా కాపీ కంటెంట్ చేస్తున్నారు అనుకోండి, కాపీ కంటెంట్ doesn't like కాపీ కంటెంట్. ఆల్ రైట్, అంటే మీ వెబ్సైట్లో వేరే వాళ్ళ కంటెంట్ మీరు కాపీ చేసుకొని మీ వెబ్సైట్లో పెట్టారనుకోండి, అది కరెక్టా? వేరే No. వాళ్ళ కంటెంట్ మీ యొక్క వెబ్సైట్లో మీరు పెట్టారు, అది కరెక్ట్ ప్రొసీజరా? No, sir. అప్పుడు ఎవరు వస్తారు? మన లా తీసుకోలే, పెనలైజ్ చేయాలి కదా, ఫైన్ వేయాలి మీకు. అప్పుడు పాండా అనేది మీకు ఫైన్ వేస్తుంది. ఓకే, శివ కాపీ కంటెంట్ చేశారు, ఎవరిదో కాపీ చేసి తన వెబ్సైట్లో వేసుకున్నారు, సో నేను ఫైన్ వేస్తా. ఫైన్ అంటే ఏం లేదు, ర్యాంకింగ్ తీసుకురాదు పైకి. అర్థమైందా? Hmm. సో దట్ ఈస్ వాట్. నెక్స్ట్, డూప్లికేట్ కంటెంట్. అంటే ఏంటి? మీ వెబ్సైట్లో ఇప్పుడు చూడండి, మీరు హోమ్ పేజ్లో ఉన్నది అబౌట్ అస్లో ఇస్తారు, కాంటాక్ట్ ఇస్తారు, అంటే డూప్లికేట్. అర్థమైందా అండి? డూప్లికేట్ కంటెంట్ కూడా నాట్ యాక్సెప్టెడ్. అంటే ఒకటే కంటెంట్ బాటి మాటికి మీ వెబ్సైట్లో రిపీట్ చేస్తే అది కూడా దీనికి పాండాకి నచ్చదు. సో అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ మీకు ఫైన్ వేస్తుంది. ఫైన్ అంటే ఏం లేదు, మళ్ళీ ర్యాంకింగ్ పైకి రానిది. గాట్ ద పాయింట్? Oh, yes, sir. తర్వాత కీవర్డ్ స్టఫింగ్. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటి? అంటే ఒకటే కీవర్డ్ని ఒక 100 సార్లు రిపీట్ చేయడం, అదే కీవర్డ్ని. అంటే కావాలని, ఇప్పుడు మనము సమోసాలో స్టఫ్ చేస్తాం కదా,
కర్రీ స్టఫ్ చేస్తాము. అలాగే అవును. కీవర్డ్ని స్టఫ్ చేయొద్దు మీ కంటెంట్లో. కీవర్డ్స్ వాడాలి, కానీ ఓవర్ స్టఫింగ్ ఉండద్దు. ఒకటేని ఒక 30 సార్లు 40 సార్లు రిపీట్ చేయడము, రైట్, ఇలాంటివి మనకి యూస్ చేయొద్దు. గాట్ ద పాయింట్? ఎస్ సార్. ఓకే. అండ్ క్వాలిటీ కంటెంట్, ఫోకస్ ఆన్ క్వాలిటీ కంటెంట్. లేకపోతే సారీ, ఇంకోటి ఉంటుంది. క్వాలిటీ కంటెంట్ బయట యూజర్ జనరేటెడ్ స్పామ్. అంటే యూజర్ ఏం చేస్తారు, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకు అంటే యూజర్ జనరేటెడ్ స్పామ్ ఎలా ఉంటుందో చూపెడతాను. ఇక్కడ చూస్తున్నారు అది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ చూసారా? ఫ్లైట్స్ టు ఢిల్లీ, ఫ్లైట్స్ టు ముంబై, ఫ్లైట్ టు కోల్కతా, ఫ్లైట్ టు ఇది. ఇక్కడ ఏంటి అంటే కీవర్డ్స్ స్టఫ్ చేస్తారు. ఇప్పుడు మార్చినట్టు ఉన్నారు. ముందు ఏంటి అంటే మొత్తం కీవర్డ్స్ స్టఫ్ చేసేవాళ్ళు ఇక్కడ. ఓకే. అంటే కావాలని వాళ్ళు స్పామ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా నాట్ యాక్సెప్టెడ్. ఓకే. అంటే కావాలని యూజర్ ఇంటెన్షనల్గా స్పామ్ చేస్తాడు కంటెంట్. సో దట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. సో అదే మీకు చెప్తుంది ఇక్కడ చూడండి. అండ్ డూప్లికేట్ కంటెంట్, ప్లెగరైజ్ కంటెంట్, థిన్ కంటెంట్, యూజర్ జనరేటెడ్ స్పామ్. థిన్ కంటెంట్ అంటే నెక్స్ట్ థిన్ కంటెంట్. సో థిన్ కంటెంట్ అంటే సింపుల్, అంటే స్మాల్ కంటెంట్ అని అర్థం. తక్కువ కంటెంట్ ఉన్న దాన్ని థిన్ కంటెంట్ అంటారు. గాట్ ద పాయింట్? అండర్స్టాండ్? సార్. సో ఇది పాండాకి నచ్చదు. సో పాండాకి ఏంటి అంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కీవర్డ్ స్టఫింగ్ ఉండదు, స్పామ్ జనరేట్ చేయొద్దు, ఒక తక్కువ కంటెంట్ ఉంటే దానికి నచ్చదు. ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. అందుగురించే మనకి యోస్ట్ ఎస్ఈఓలో లో పీస్ ఆఫ్ కంటెంట్ అని వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? కంటెంట్ తక్కువ ఉంది, కంటెంట్ ఎక్కువ పెంచండి అని. అబ్జర్వ్ చేశారా? మీరు సైట్ ఆడిట్ చేసేటప్పుడు వస్తుంది, సార్ అవును. అండ్ తర్వాత మీరు యోస్ట్ ఎస్ఈఓ యూస్ చేసేటప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. మీకు తక్కువ కంటెంట్ ఉంది, యాడ్ చేయండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, నోట్ ఇది జనరల్, మోర్ ద కంటెంట్, మోర్ ద కంటెంట్ బెటర్ ద ర్యాంకింగ్. ఎప్పుడైతే మీ వెబ్సైట్లో ఎక్కువ కంటెంట్ ఉంటుందో అప్పుడు మీ ర్యాంకింగ్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. క్లియర్? అర్థమైందా? నేను ఇందులో ఒక లింక్ పెట్టానండి చాట్లో. చెప్పండి. అందులో ఒకసారి అది మొత్తం స్పామే కదా మరి, యూజర్ జనరేటెడ్ అది, కానీ అది ర్యాంక్ అవుతుంది. అదే అంటున్నానండి, ఈరోజు ర్యాంక్ అవ్వచ్చు, రేపు రేపు ర్యాంక్ అవ్వకపోవచ్చు. మీరు ఇప్పుడు సింపుల్ సార్, మీరు మీరు ఫస్ట్ టైం దొరుకుతారు, సెకండ్ టైం దొరకరు, మూడోసారి అని దొరుకుతారు కదా. మీరు చూడండి, లెట్ మీ సీ వెదర్ ఇట్స్ స్పామ్ ఆర్. మనం ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుకోవాలి కృష్ణరావు గారు. వాళ్ళు చేశారని మనం చెయ్యొద్దు, పెట్టుకోండి. ఇప్పుడు కోర్ ఆల్గరిథం రిలీజ్ అయింది, ఇంకా రోల్ అవుట్ అవుతుంది, మంత్ ఎండ్ లోపు వస్తుంది. ఇదంతా స్పామ్ సార్. ఇదే కీవర్డ్ స్టఫింగ్ అంటారు.
కీవర్డ్ స్టఫింగ్ సార్, ఇది ఇలా చెయ్యొద్దు. ఏ కీవర్డ్ ర్యాంక్ అవుతుంది సార్? సేమ్ టైటిల్ ఉంది కదా, వాషింగ్ మిషన్ సర్వీస్ అని తెలుసుకుంటా. ర్యాంకింగ్ ఎఫెక్ట్ అవుతాయి సార్ తర్వాత. ఇంకా మీరు కిందికి వస్తే రైట్ సైడ్ లో మొత్తం ఉంటాయి. ఇదే అంటున్నారా? ఇదే కదా. ఎగిరిపోతాయి సార్ సులేఖ కింద ర్యాంకింగ్స్. ఉంది కదా, సులేఖ ఎగిరిపోతాయి సార్ కింద ఉంది. ర్యాంకింగ్స్. అదే అర్థమైంది, ఎగిరిపోతాయి సార్ ర్యాంకింగ్స్. అదే అంటున్నా. అందు గురించే గూగుల్ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో గూగుల్ అప్డేట్స్ వీళ్ళ వీళ్ళ వల్లనే మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ఇస్ ఆల్ అబౌట్. అర్థమైందా? సో ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, బట్ వన్ ఆర్ ది అదర్ డే విల్ గెట్ ఫైన్డ్ ఆర్ పీనలైజ్డ్. అవి దేని వల్ల? ఈ ఆల్గరిథమ్స్ వల్ల దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. వీటిని మనం రిపోర్ట్ చేయొచ్చు అండి, అంటే గూగుల్ మై బిజినెస్ లోగా ఏదండి? వీటిని గూగుల్ మై రిపోర్ట్ చేయొచ్చు బిజినెస్ లో ర్యాంక్ అవుతున్నాడు. గూగుల్ మై బిజినెస్ లో కాదు ర్యాంక్ కాదు, అవ్వదు. మనం లేదు మై బిజినెస్ లో రిపోర్ట్ చేయడానికి ఆప్షన్ ఉంది కదా, లేదు, సజెస్టెడ్ ఎందులో అవ్వదు, ఎందులో అవ్వదు. మీరు ఏం చేయలేరు, ఇదంతా గూగుల్ చూసుకుంటుంది. సో మీరు ఎస్ఈఓ చూసుకోండి అంతే. మీరు ప్రాపర్గా ఎస్ఈఓ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఓకే, ఒకటే, గివ్ క్వాలిటీ కంటెంట్ టు యువర్ కస్టమర్స్ అండ్ గూగుల్ విల్ టేక్ కేర్ అబౌట్ యువర్ ర్యాంకింగ్స్. ఓకే, వాడు స్పామ్ చేశాడు కదా అని నేను స్పామ్ చేస్తాను. ఇప్పుడు స్పామ్ ఒకవేళ లెట్స్ సే మీరు ఏదో ఒక ఆల్గరిథం హిట్ అయింది, మీకు హిట్ అయ్యి మీకు ఎక్కడ ఒక 200-300 పొజిషన్లో పడేస్తుంది. మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు కష్టపడితే కానీ మళ్ళీ ర్యాంకింగ్ అనేది పైకి రాదు. గోట్ ద పాయింట్? అర్థమైందండి? సో దట్ ఈస్ వాట్ ద కోర్ 2024 అప్డేట్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే, మీకు ఆ లింక్ పెడతాను. సో అది అన్నమాట. అర్థమైంది కదా? అండర్స్టూడ్? సో వాట్ పాండా డజంట్ లైక్ అనేది. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు ది సెకండ్ వన్, విచ్ ఇస్ పెంగ్విన్. ఈ పెంగ్విన్ నేను ఆఫ్ పేజ్లో చెప్తానండి. దర్ సంథింగ్ టు డూ విత్ ది ఆఫ్ పేజ్. ఆఫ్ పేజ్ అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఇది బ్యాక్ లింక్స్కి రిలేటెడ్, స్పామ్ లింక్స్కి. సో ఇది నేను ఆఫ్ పేజ్లో మీకు డిస్కస్ చేస్తాను నేను. ఓకే, నేను కమెంట్ పెట్టుకుంటాను. ఇది ఆఫ్ పేజ్కి సంబంధించింది. నెక్స్ట్, మొబైల్ అప్డేట్ ఆర్ మొబైల్ గెట్ ఆన్ అంటారు, మొబైల్ అప్డేట్ అంటారు, మొబైల్ ఆల్గరిథం అంటారు. సో యూజువల్గా ఏంటి అంటే సింపుల్, మనకి మొబైల్ యూసేజ్ ఎప్పుడు ఏ ఇయర్లో పెరిగిందండి? యూసేజ్ ఎక్కువ జనాలు ఫోన్ వాడడం, స్మార్ట్ ఫోన్స్ వాడడం ఏ ఇయర్లో పెరిగిందండి? 17 15 నుంచి స్టార్ట్ అయింది యూజువల్గా. స్టార్ట్ అయింది. అంటే 15 నుంచి మనకి అఫోర్డబుల్ ప్రైస్లో దొరకడం. అప్పుడు ఏం చేసింది అంటే, సో వాట్ గూగుల్ సజెస్టెడ్ ఇస్
అప్పుడు ఏంటి, అందరు మొబైల్ స్మార్ట్ ఫోన్స్ వాడడం మొదలు పెట్టారు. సో గూగుల్ ఏంటి అంటే మొబైల్ యూజర్స్కి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఓకే, సో గూగుల్ స్టార్టెడ్ గివింగ్ ప్రయారిటీ టు ద మొబైల్ యూజర్స్. అయితే ఏం చెప్పింది అంటే యువర్ వెబ్సైట్ షుడ్ బి మొబైల్ ఫ్రెండ్లీ. మీ యొక్క వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి. ఎందుకంటే కస్టమర్ మొబైల్ నుంచి ఎక్కువ లాగిన్ అవుతున్నారు. ఎందుకంటే ఏముందండి, జస్ట్ వన్ క్లిక్ అవే, మీరు వన్ క్లిక్తో మీరు మీ వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. రైట్. సో అకార్డింగ్ టు దిస్ ఇస్ లాంచ్ ఇన్ 2015. సో 2015 నుంచి అప్డేట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మొబైల్ యూజర్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ మీ యొక్క వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ లేదు అంటే ఏమవుతుంది? మీ యొక్క వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ లేదు, ఏమవుతుంది? మొబైల్ విజిబుల్ కాదు, ర్యాంకింగ్ రాదు. ర్యాంకింగ్ రాదు. సేమ్ చెప్పే కదా, మళ్ళీ ఫైన్ వేస్తారు. ఫైన్ వేసిందంటే మొబైల్లో మీద ర్యాంకింగ్ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ దిస్ వెబ్సైట్ ఇస్ ఆల్ అబౌట్. సో మనం వెబ్సైట్ యూజువల్గా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఏంటి అంటే బై డిఫాల్ట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉంటాయి. వర్డ్ ప్రెస్లో డిజైన్ చేసే వెబ్సైట్ మీరు మొబైల్ ఫ్రెండ్లీ ఉంటాయి. అందుగురించి డిజైన్ చేసే టైంలో మీరు ఏం చేస్తారు అంటే మరి ఓకే. ఓకే. ఇది నెట్ ఇష్యూ. హలో, హలో, హలో. ఏం ఇంటర్నెట్ డాడీ ఇది చెప్తుంది. ఇంటర్నెట్ వస్తుందా చూడు. మై బ్యాడ్, ఇంటర్నెట్ సరిగ్గా వినబడుతుందా అంటే ఇప్పుడు వాయిస్ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, మనం డిజైన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ బాటంలో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డెస్క్టాప్ వర్షన్ ఎలా ఉంది, తర్వాత ట్యాబ్ వర్షన్ ఎలా ఉంది. కొంచెం ఓకే, ఇది డెస్క్టాప్ వర్షన్, ఇది ట్యాబ్ వర్షన్, అంటే ట్యాబ్లో ఇది అండ్ మొబైల్లో ఇది. సో ఇది మొబైల్లో మనకి అన్ని అలైన్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు ఇక్కడే చూసుకోవచ్చు. మీరు మొబైల్ వర్షన్ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు, మీకు అలైన్మెంట్ అర్థమైపోతుంది. సో ఇంకొక వెబ్సైట్ ఉంటుంది విచ్ ఇస్ జీటీ మెట్రిక్స్ అని. ఇందులో కూడా మీరు
వీటీ మెట్రిక్స్ మొబైల్ టెస్ట్ అని ఉంటుంది. కొన్ని వెబ్సైట్ ఉంటాయి మొబైల్ ఫ్రెండ్లీ టెస్ట్ చేసుకోవడానికి. లేకపోతే మీ గూగుల్ సెర్చ్ కన్సోల్లోనే ట్రిగర్ వస్తుంది. ఓకే, చెప్తాను. ఇది ఒక వే. తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో ఇవ్వండి, ఇక్కడ చూసారా, ఇక్కడే ట్రిగర్ చేస్తుంది అనమాట. చూసారా, మొబైల్లో ఏదో ఇష్యూ ఉంది. సో మొబైల్లో ఇష్యూ ఉంటే ఇక్కడ ట్రిగర్ చేస్తుంది మనకి. ఓకే, పువర్ దేనికి అంటే అంటే లోడింగ్ ఇష్యూ ఉంది మొబైల్లో, ఎల్సిపి ఇష్యూ. ఓకే, లాంగర్ దెన్ 200 మిల్లీ సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకుంటుంది. సో అది ఇక్కడ కూడా మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ చెప్పాను కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్ డాక్టర్ లాంటిది. ఏదైనా తప్పు జరుగుతుంది వెబ్సైట్లో అంటే ట్రిగర్ ఇచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. లేకపోతే మీరు మాన్యువల్గా చెక్ చేసుకోవాలి అంటే మీరు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ మీకు తెలిసిపోతుంది. అర్థమైందా అండి? సో దట్ ఈస్ వాట్ ద మొబైల్ అప్డేట్ ఈస్ ఆల్ అబౌట్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు మొబైల్ ఫ్రెండ్లీ కూడా ఎక్స్పీరియన్స్ బాగుండాలి. ఎందుకంటే యాజ్ మెన్షన్ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ మొబైల్స్తో హ్యాండీ ఉంటారు కాబట్టి. గాట్ ద పాయింట్? ఎస్ సార్. ఆల్రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ బ్రెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్గరిథం. అంటే ఇది రియల్ టైమ్ ఆల్గరిథం అనమాట. మీరు గూగుల్ వాడుతున్నప్పుడు ఈ ర్యాంక్ బ్రెయిన్ ఆల్గరిథం వర్క్ అవుతుంది. ఎలా అంటే సింపుల్. ఇప్పుడు నేను జస్ట్ టైప్ చేస్తున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ టైప్ చేసి డిజిటల్ మార్కెటింగ్, ఈ కింద ఇవి సజెషన్స్ వచ్చాయి చూసారా, నేను టైప్ చేస్తుండగానే సజెషన్స్ వచ్చేసాయి. సార్. ఇదంతా ర్యాంక్ బ్రెయిన్ ఆల్గరిథంతో. అంటే యూజర్ ఇంటెన్షన్ అర్థం చేసుకుంటారు. ఓకే, అండ్ ఇది ర్యాంకింగ్స్లో కూడా ఎలా హెల్ప్ అవుతుందో చెప్తాను. సో యూజువల్గా it is the real time algorithm. Okay, it depends on two factors. ఈ ర్యాంక్ బ్రెయిన్ ఆల్గరిథం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ వెబ్సైట్ మీదకి ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఫస్ట్ వచ్చేసి సిటిఆర్ ఒకటి విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ క్లిక్ త్రూ రేట్, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి విచ్ ఇస్ ద డ్వెల్ టైం. ఈ రెండు ఆల్గరిథం మీద, ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద మీ రియల్ టైం ఏదైతే ర్యాంక్ బ్రెయిన్ ఉందో అది డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఏంటో తెలుసు, ఫస్ట్ డీటెయిల్గా తెలుసుకుందాం సిటిఆర్ అంటే ఏంటి. గైస్, సిటిఆర్ మీకు అప్కమింగ్ సెషన్లో చాలా వింటారు. గూగుల్ యాడ్స్లో కానీ, తర్వాత ఫేస్బుక్లో కానీ ఈ టర్మినాలజీ అనేది మీరు బాగా వింటారు, విచ్ ఇస్ ద సిటిఆర్.
ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద సిటిఆర్ అనేది. సో సిటిఆర్ అంటే సింపుల్ టర్మ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ క్లిక్ త్రూ రేట్. ఓకే, ఫార్ములా వచ్చేసి క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్ ఇంటూ 100. అంటే సిటిఆర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇది ఫార్ములా. ఫస్ట్ క్లిక్స్ అంటే అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ రిజల్ట్స్ వచ్చాయి కదా గైస్, ఇక్కడ రిజల్ట్ వచ్చాయా? ఎస్ సో సార్. ఇప్పుడు దీన్ని ఎంతమంది చూస్తున్నాం మనం టోటల్గా? ఈ కాల్లో మనం ఎంతమంది చూస్తున్నాం? ఎంతమంది ఉన్నాం టోటల్? 11 పీపుల్ అనేది చూస్తున్నాం, అంతేనా? టోటల్ వీఆర్ 11 పీపుల్, రైట్. దాన్ని ఇంప్రెషన్ అంటారు. ఒక రిజల్ట్ని అంటే గూగుల్లో ఎస్సిఆర్పిలో వచ్చే రిజల్ట్ని చూడడాన్ని ఇంప్రెషన్ అంటారు. ఓకే, సో ఒక సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను. అది ఇంప్రెషన్స్. సో 11 పీపుల్ ఇంప్రెషన్స్. కానీ ఇప్పుడు నేను ఒక్కడనే క్లిక్ చేస్తాను అంటే ఏంటి, ఒక్క క్లిక్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు సిటిఆర్ ఎంత? సిటిఆర్ ఎంత? హౌ మచ్ ఇస్ ద సిటిఆర్? 10 పాయింట్ ఎంత వస్తుంది? హౌ మచ్ ఇస్ ద సిటిఆర్ క్యాల్కులేషన్? అంతేనా? 9.09. 9.09. 09. ఒక నిమిషం. చెప్తాను. సో 9.09 మనకి క్యాల్కులేషన్. అంటే ఇక్కడ రాస్తాం, ఇంప్రెషన్ అంటే టు హ్యావ్ ఏ లుక్ టు సీ ద రిజల్ట్ ఆన్ ఎస్సిఆర్పి, అండ్ క్లిక్ అంటే టు క్లిక్ ఆన్ ద రిజల్ట్. ఓకే, సో సింపుల్. గూగుల్ యాడ్స్ లో కూడా మీకు అదే టర్మినాలజీ ఉంటుంది చూడండి. సో గూగుల్ యాడ్స్ లో ఇప్పుడు కరెంట్లీ విచ్ ఇస్ నేను మాట్లాడట్లేదు కృష్ణ గారు, జస్ట్ ఓవరాల్గా ఆల్ టైమ్. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇంప్రెషన్స్ అంటే ఏంటి?
వాట్ యూ మీన్ బై ఇంప్రెషన్స్? సెర్చ్ ఇంజిన్ లో వచ్చినప్పుడు చూడడం, జస్ట్ సైట్ ని ఓపెన్ చేయకుండా. ఓపెన్ చేయకుండా దాని రిజల్ట్ అని చూద్దాం. మ్మ్. 652 ఇంప్రెషన్స్ అంటే ఏంటి? అంతమంది చూసారు 652 అంతమంది మంది. కాదు, అన్ని సార్లు చూసారు. సారీ. అంతమంది కాదు, అంటే ఒక పర్సన్ 2 సార్లు చూడొచ్చు, 10 సార్లు చూడొచ్చు ఓకే. కదా. సో ఓవరాల్గా 652. అయితే 652లో మనకి ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 92 మెంబర్స్. ఇప్పుడు ఫార్ములా 92 టైమ్స్. ఫార్ములా ఏంటి సిటిఆర్ది? క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్ ఇంటూ ఇంటూ 100. 100. సో ఇప్పుడు సిటిఆర్ ఎంత దీన్ని? Yeah. 14.11 సార్. సో 14.11. సో అదే చూద్దాం సిటిఆర్ ఎంత ఉంది అనేది. రైట్, 14.11. సో మనకి గూగుల్ యాడ్స్లో కూడా వస్తుంది ఈ సిటిఆర్ అనేది, క్లిక్స్ ఇంప్రెషన్స్ ఏంటి అంటే ఎస్ఈఓలో కూడా ఇంపార్టెంట్. సో ఇది అన్నమాట. అంటే ఏంటి? బ్యాక్ హియర్. సో ఇంప్రెషన్స్ అంటే టు సీ ద రిజల్ట్స్ ఆన్ ది ఎస్ఈఆర్పి, క్లిక్స్ అంటే టు క్లిక్ ఆన్ ద రిజల్ట్స్. సో ఈ రెండు కాంబినేషన్స్. అయితే తర్వాత మూవింగ్ ఆన్. అయితే ఇప్పుడు మనం సిటిఆర్ పెంచాలి. సిటిఆర్ పెంచాలంటే ఏం చేయాలి మనం? మీ యొక్క వెబ్సైట్ మనకి సిటిఆర్ పెరగాలి. సో సిటిఆర్ పెంచాలి అంటే ఏం చేయాలి? కీవర్డ్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. ఎక్కడ ఇందులో? సిటిఆర్ పెంచాలి అంటే ఏం చేయాలి? జనరల్ థింక్ చేయండి. మీరు ఒక క్లిక్స్ అండ్ సిటిఆర్ పెంచాలి, ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో. కీవర్డ్ సజెషన్స్ లో పెట్టాలి యూజువల్ గా. ఫస్ట్ మీ టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్ బాగుండాలి. సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. ఓకే. ఒకవేళ సిటిఆర్ బాగుండాలి అంటే మీ టైటిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓకే, 9999 ఎన్రోల్ ఫర్ డెమ్, లేకపోతే ప్లేస్మెంట్ గ్యారంటీ అని. ఇదొక టైటిల్. ఇంకొక టైటిల్ ఉంది విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓకే, 15,000 అన్నారా. తర్వాత ఎన్రోల్ ఫర్ డెమ్. మీరు ఇందులో ఏది క్లిక్ చేస్తారు? ఫస్ట్ వన్. రెండిటికి ఇంప్రెషన్స్ పడ్డాయా? రెండు చూసారు. దేని మీద క్లిక్ చేస్తారు? ఫస్ట్ వన్ చేస్తాం. రైట్. ఎందుకు? ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది, తర్వాత ప్రైస్ కూడా లెస్ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మీరు రాసే టైటిల్స్ బట్టి కస్టమర్స్ క్లిక్ చేస్తారు మీ దాని మీద. ఓకే. అర్థమైందా? దీనికి రాకపోవచ్చు. అర్థమైందండి? మీరు రాసే టైటిల్స్ బట్టి అండ్ డిస్క్రిప్షన్ బట్టి మీరు మీ యొక్క సిటిఆర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సేమ్ this digital marketing course in Hyderabad అనుకుంటే. ఓకే,
ఓకే, ఈ మూడిట్లో దేని మీద క్లిక్ చేస్తారు? ఈ మూడు ఇంప్రెషన్స్ పడ్డాయి. ఈ మూడిటి మీద దేని మీద క్లిక్ చేస్తారు? జనరల్ గా మీరు యాజ్ అన్ యూజర్ కింద దేని మీద క్లిక్ చేస్తారు? ఫస్ట్ వన్ క్లిక్ చేస్తాను సార్. ఎందుకు సార్? అది ఫస్ట్ లో అదే కనిపిస్తుంది కదా. ఓకే, మ్మ్. సెకండ్ థర్డ్ క్లిక్ చేయరా? అంటే ఫస్ట్ బేసిక్ యూజర్ గా అయితే ఫస్ట్ వన్ క్లిక్ వెళ్ళిపోయేది కదా సార్ చేయనేది. ఓకే, అంటే మీరు టైటిల్స్ చదవరా సార్ యూజువల్ గా? స్టార్స్ ఎక్కువ ఉంటుంది. ఏదండి? స్టార్స్ ఎక్కువ ఏది కనపడుతుంది. సో బేసికల్ గా ఏంటి, నేను ఆప్షన్ అయితే నేను చూస్ చేసుకుంటే థర్డ్ వన్ చూస్ చేసుకుంటే, ఎందుకంటే కొంచెం రిచ్ గా కనిపిస్తుంది ఇది. మీరు చూసారు యాడ్ ఆన్స్ ఉన్నాయి దీనికి. యూజర్ మెంటాలిటీ. இந்த టాప్ 3లో మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు. సరే, ఆల్రైట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైజింగ్ కూడా మెన్షన్ చేశారు, రేటింగ్స్ మెన్షన్ చేశారు, ఓట్స్ ఉన్నాయి, తర్వాత దీనికి అడిషనల్ యాడ్ ఆన్స్ కూడా ఉంది. దీన్ని రిచ్ మీడియా స్నిప్పెట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇచ్చే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ బట్టి మీ సిటిఆర్ అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ ఇది యాడ్ ఎవరు సరిగ్గా రాలేదు టైటిల్స్ అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఈ డిజిటల్ ఫ్లోట్స్ అనుకుందాము. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్ అని ఎవరు ఎక్కడ పెట్టలేదు చూడండి. ఎస్ సార్. ప్లేస్మెంట్ అని పెట్టలేదు. అప్పుడు ఏంటి, నేను కిందకి స్క్రోల్ చేసి వీడి మీద క్లిక్ చేశాను అనుకోండి, వీడికి ఇంప్రెషన్ వచ్చినట్ట? ఇంప్రెషన్ ఎస్ వచ్చినట్టే సార్. కదా. అవును, తర్వాత ఇప్పుడు క్లిక్ చేసినానంటే క్లిక్ వచ్చినట్టు. అంటే సిటిఆర్ అయినట్టే కదా, అవును 100% సిటిఆర్ అయింది. అప్పుడు ఏమవుతుంది, గూగుల్ ఏం చేస్తుంది అంటే, ఓకే వీడికి క్లిక్స్ వస్తున్నాయి, ఇంప్రెషన్స్ వస్తున్నాయి, అంటే వీడి క్లిక్స్ వస్తున్నాయి, ఇంప్రెషన్స్ వస్తున్నాయి, సో వీడి దాంట్లో ద సంథింగ్ ఇన్ హిస్ వెబ్సైట్. ఎస్ అంటే వాడి దాంట్లో ఈ వెబ్సైట్లో ఏదో ఉంది, పీపుల్ ఆర్ గోయింగ్. అప్పుడు ఏం చేస్తుంది, వీడికి ప్రయారిటీ ఇస్తుంది, ఫస్ట్ లో ర్యాంకింగ్ పుష్ చేస్తుంది గూగుల్. ఎందుకంటే వీడికి క్లిక్స్ వస్తున్నాయి, ఇంప్రెషన్స్ వస్తున్నాయి, అంటే సిటిఆర్ పెరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ సిటిఆర్ 2% కంటే ఎక్కువ ఉంది అంటే, 2 to 3% ఉంది అనుకోండి, అది గుడ్ సిటిఆర్ అని అర్థం. అంటే సిటిఆర్ బాగుంది. అంటే మీకు 10 క్లిక్స్లో, ఓకే అంటే 10 ఇంప్రెషన్స్లో ఒక 2 to 3 క్లిక్స్ వచ్చాయి అంటే అది ఇంప్రెషన్ బాగుంది అని అర్థం. అర్థమైందా సార్? ఎస్ సార్. సో అది ఫస్ట్ ఫ్యాక్టర్, అంటే సిటిఆర్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే మంచిది. దిస్ ఇస్ నాట్ మస్ట్ నో, తెలుసుకోవాలి. సో అది అనమాట. తర్వాత డ్యువల్ టైం. సరే, సిటిఆర్ అయితే క్రియేట్ చేసాము, డ్యువల్ టైం అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ద టైం spent by the user all right, the time spent by the user on the website is called dwell time. ఓకే, ఒక కస్టమర్ని మీ యొక్క వెబ్సైట్లో ఎక్కువసేపు ఎలా ఎంగేజ్ చేయొచ్చు? కంటెంట్ బాగుంటే ఈజీ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇంకా ఇంప్రెసివ్ ఉండాలి కంటెంట్, లోపల యూస్ఫుల్ ఉండాలి. అట్రాక్టివ్ పాయింట్స్, కీవర్డ్స్. అట్రాక్టివ్ పాయింట్స్ అంటే రైట్. కొత్తగా ఏమన్నా పాయింట్ ఏమన్నా పెడితే వాడు దేందా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఉంటారు కదా. రైట్. ఇంకా తర్వాత మీ వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ అనేది బాగుండాలి, నావిగేషన్ బాగుండాలి. అర్థమైందా?
అంటే ఇవన్నీ ఎక్కువసేపు ఉంచాలి వెబ్సైట్లో. అది మీ యొక్క వెబ్సైట్ డిజైన్ బట్టి, ఇమేజెస్ బట్టి, వీడియోస్ బట్టి, నావిగేషన్ బట్టి, ఆల్రైట్, ఎంగేజ్. సో కంటెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ రెండు బాగుంటే మీ యొక్క ర్యాంక్ బ్రెయిన్ ఆల్గరిథము మీ యొక్క వెబ్సైట్ని పైకి పుష్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు సిటిఆర్ అనేది ఎక్కువ క్రియేట్ చేయాలి, అండ్ తర్వాత డ్యూయల్ టైం అనేది పెంచాలి. గెటింగ్ ఇట్? యా సార్, ఎస్. అర్థమైందా అండి? ఎస్ సార్. సో ర్యాంక్ బ్రెయిన్ అలా వర్క్ అవుతుంది. అంటే ఒకవేళ మీ యొక్క ర్యాంకింగ్ 20th పొజిషన్ ఉన్నా, ఒకవేళ సిటిఆర్ బాగుండి, డ్యూయల్ టైం బాగుండి, రెండు బాగున్నాయి అంటే ఆటోమేటిక్గా ఈ ఆల్గరిథం మీకు పైకి పుష్ చేసేస్తుంది ర్యాంక్స్. సో దట్ ఈస్ వాట్ ద ర్యాంక్ బ్రెయిన్. ఇట్స్ రియల్ టైమ్ ఆల్గరిథం, రియల్ టైంలో వర్క్ అవుతుంది సిటిఆర్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ అనమాట. గాట్ ద పాయింట్ అండి? సో మీరు ఒక కస్టమర్ని వెబ్సైట్ మీద ఎక్కువసేపు ఉంచగలిగితే మీ ర్యాంకింగ్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతాయి. ఇది ర్యాంక్ బ్రెయిన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆల్గరిథం. అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ఇప్పుడు రీసెంట్గా జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తాను, ఇన్ డీటెయిల్ చెప్పాను నేను, ఎందుకంటే నేను మొత్తం ఆల్గరిథం అంటే మొత్తం చదవలేదు. రీసెంట్ మార్చ్లోనే వచ్చింది, March 3rd or 4th వచ్చింది. సో విచ్ ఇస్ కోర్ అప్డేట్, మార్చ్ కోర్ అప్డేట్ 2024. ఇది వన్ ఆఫ్ ది ఆల్గరిథం. సో ఇది ఏమంటుంది అంటే, ఓకే, ఫస్ట్ దిస్ విల్ టాక్ అబౌట్ మీ కంటెంట్ క్వాలిటీ. ఇది ఏమంటుంది అంటే ఏఐ జనరేటెడ్ కంటెంట్ చేస్తే కంటెంట్ విల్ గెట్ పీనలైజ్డ్ అంటే ఉండాలి. ఏఐ కంటెంట్ జనరేట్ చేయొచ్చు, కానీ మొత్తం 100% ఏఐ జనరేటెడ్ కంటెంట్ మీద మీరు డిపెండ్ అయి ఉంటే మీ యొక్క ర్యాంకింగ్స్ అనేవి డిప్ అయిపోతాయి. ద సెకండ్ వన్, ఓకే, బ్యాక్ లింక్స్. సో బ్యాక్ లింక్స్ ఏంటి అంటే, ఇప్పుడు కొంచెం ప్రయారిటైజేషన్ తగ్గింది, అంటే నేను ఆఫ్ పేజ్ అనమాట. ఇది మీకు చెప్తాను నేను, ఆల్రైట్. సో ఆఫ్ పేజ్ ఏవైతే మనకి బ్యాక్ లింక్స్ ఉంటాయో ఇవి షుడ్ నాట్ బి స్పామ్డ్. ఆల్రైట్, అర్థమైందా అండి? సో యూజువల్గా ఏంటి అంటే ఈ కోర్ అప్డేట్ ఆల్గరిథం వచ్చేసి మెయిన్గా కంటెంట్ మీద ఫోకస్ చేసింది, బ్యాక్ లింక్స్ వదిలేసింది. బ్యాక్ లింక్స్ లెస్, ముందు బ్యాక్ లింక్స్ కూడా ఈక్వల్ ఉండేది ప్రయారిటీ. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ బట్ కంటెంట్ అంత ఇంపార్టెంట్ కాదు. సో మీరు కంటెంట్ మీద ఫోకస్ చేసుకుంటే మీ ర్యాంకింగ్స్ అనేవి ఇంప్రూవ్. నేను ఇది లింక్ పెడతాను, ఇంకా స్టిల్ గోయింగ్ త్రూ, జస్ట్ 2 days బ్యాక్ నేను చూశాను, ఇంకా దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి కంటెంట్ ఏంటి అనేది. బట్ యా, సో కొత్త ఆల్గరిథం ఈ మంత్ ఎండ్కి క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టిల్ ఆన్ గోయింగ్ ఉంది, అందుగురించి ర్యాంకింగ్స్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతాయి. ఒకవేళ మీ యొక్క బిజినెస్ ర్యాంకింగ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆల్గరిథం లాంచ్ అయింది అంటే మీ యొక్క ర్యాంకింగ్స్ పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. గూగుల్లో ఒక కాన్స్టెంట్గా ఉండదు. ఒక రోజు ఫస్ట్లో ఉంటుంది, ఒక రోజు 20th ఉంచుకున్నారు, ఒక 50th ఉంటుంది, కానీ 1 month వరకు అలాగే ఉంటుంది పైకి కిందకి అని. సో ర్యాంకింగ్స్ పోయాయి అని ఏం టెన్షన్ పట్టుకో, 1 month టైం పడుతుంది అని. ఇంకొకటి మీరు ఎక్కడ చూడొచ్చు అంటే, మీరు గూగుల్ సర్చ్ కన్సోల్లో మీకు తెలిసిపోతుంది. మీకు ర్యాంకింగ్ డిప్ అయింది అనుకోండి, ఓవరాల్గా ర్యాంకింగ్ డిప్ అయింది అనుకోండి, మీకు ఇక్కడ క్లియర్గా డిప్ తెలిసిపోతుంది. ఓకే, మనం ఎఫెక్ట్ అయ్యాము అనేది. ఇక్కడ చూడండి, స్పైక్ మనకి తెలిసిపోతుంది అనమాట, ఏ రోజు ఎంత వచ్చింది అనేది. అర్థమైందండి? సో యుల్ అండర్స్టాండ్, దాన్ని బట్టి చెప్పేయచ్చు మన ఆల్గరిథం హిట్ అయింది అనేది. ఎప్పుడైతే మీ ట్రాఫిక్ డిప్ అవుతుందో అప్పుడు మీ ర్యాంకింగ్ అనేది ఎఫెక్ట్ అయిందని అర్థం. ఇది చూడండి,
లాస్ట్ 1 ఇయర్ది పెట్టుకుందాము. CTR తీసేయండి. సో 2023 నుండి స్పైకింగ్ అని. సో డైలీ ఎవరీ డే మనకు తెలిసిపోతుంది ఇక్కడ స్పైక్ అవుతుంది. సో మీకు ఒక్కసారి మీకు డౌన్ఫాల్ అయింది అంటే, ఓకే, ఒకసారి మీకు డౌన్ఫాల్ అయింది అంటే ఆల్గరిథంలో హిట్ అయిందని అర్థం. మీకు ఇక్కడ తెలిసిపోతుంది ర్యాంకింగ్స్ పొజిషన్స్ బట్టి. అర్థమైందా అండి? సో ఆల్వేస్ గూగుల్ సర్చ్ కన్సోల్లో పర్ఫార్మెన్స్లో చూసుకోండి, మీకు ర్యాంకింగ్ ఎఫెక్ట్ అయిందా లేదా అనేది మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు. అర్థమైందా? ఎస్ సార్. సో అది అన్నమాట. సో మీ ఫ్రీ టైంలో ఈ ఆల్గరిథమ్స్ అంటే ఏవైతే జస్ట్ నాట్ 8 ఆల్గరిథమ్స్, ఏవైతే ఒక 100 ఆల్గరిథమ్స్ ఉన్నాయి, కానీ అన్నీ అవసరం లేదు. బట్ ఇట్స్ గుడ్ టు నో యాజ్ మెన్షన్. అంటే మనం ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవడం బెటర్ అనమాట. సో దట్ మనం జాగ్రత్తగా ఉండి మనం సేఫ్గా ఆడుకోవచ్చు. ఎస్ క్లియర్? అర్థమైందా అండి? సో ఎస్ సార్. ఇందులోనే కోర్ అప్డేట్ ఆల్గరిథం కూడా ఉంటుంది. ఒక నిమిషం చూపెడుతుంది. అప్డేట్ కోర్ అప్డేట్. ఇంకోటి 3 days ago. సెమ్రష్ లో కూడా మీరు ట్రాఫిక్ చెక్ చేసుకోవచ్చు, డెప్త్ తెలుస్తుంది. ఇదిగోండి, న్యూ వేస్ వీఆర్ టాక్లింగ్ స్పామీ లో క్వాలిటీ కంటెంట్ ఆన్ సర్చ్. ఇందాక మీకు చెప్పింది 2020. సో క్వాలిటీ కంటెంట్ అన్నది. సో వీఆర్ ఎన్హాన్సింగ్ సర్చ్ సో యూసింగ్ మోర్ఫుల్ ఇన్ఫర్మేషన్, కీపింగ్ మోర్ స్పామ్ అవుట్ ఆఫ్ యువర్ రిజల్ట్. Held and abuse reputation, expired domain. ఇది అన్నమాట. సో ఇది కోర్ 2024 అప్డేట్ది. ఇది కూడా మీరు ఒకసారి చదవండి. నేను చదివి మీకు బ్రేక్ డౌన్ చేస్తాను రేపు. ఐ డి నాట్ గెట్ ఇంటే, బట్ ఓవర్వ్యూగా జస్ట్ చెప్పాను. ఇన్ డీటెయిల్గా మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్? ఎస్ సార్, క్లియర్. ఆల్ రైట్. సో అది మన ఆల్గరిథమ్స్ అనమాట. సో లెట్స్ టు Q&A. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో టుమారో మనము రేపు ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ చేస్తాము. సో టోటల్గా మనం 40 ఫ్యాక్టర్స్ కవర్ చేస్తాము. అందులో పేజ్ లోడింగ్ స్పీడ్, టైటిల్ ట్యాగ్స్, హెడ్డింగ్స్ ఎలా ఉండాలి, తర్వాత డూప్లికేట్ కంటెంట్ ఎలా అవాయిడ్ చేయాలి, ఇంకా చాలా ఒక 40 ఫ్యాక్టర్స్ దాకా డిస్కస్ చేస్తాము. విచ్ ఇస్ అ లెంత్ ఈవెన్. పేజ్ లోడింగ్ స్పీడ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి మన వెబ్ పేజెస్ది, ఇన్ డీటెయిల్గా విల్ బి టాకింగ్ అబౌట్. ఓకే, ఎస్ సార్. డన్. ప్రెటీ మచ్ దట్స్ ఇట్. ఇంకోటి, సో వెబ్సైట్ డిజైన్ స్టార్ట్ చేయండి. నేను ఎవరికైతే డొమైన్స్ ఇచ్చాను, శిల్ప స్టార్ట్ చేస్తాను. చేయండి. అట్లీస్ట్ ఒక 2 pages 3 pages అయినా రెడీ పెట్టుకోండి.
మనకి రేపు ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్కి యూజ్ అవుతుంది. అది కావాలి. హరి, సేమ్ ఇది కూడా కొంచెం టైం తీసుకొని ప్లీజ్ వర్క్ ఆన్ యువర్ సార్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ మీద వర్క్ చేయండి అంటున్నాను. ఎస్ సార్ ఐ విల్. కొంచెం టైం తీసుకొని ఆల్రెడీ చేస్తున్నాను సార్. చేస్తున్నారా? ఓకే, వీల్ అండ్ గుడ్. సార్ నాది హోమ్ పేజ్ సెటప్ చూస్తానున్నారు కదా. చెప్పు. హోమ్ పేజ్ కదా, ఆ, స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. చేస్తాను. ఎలా వస్తుంది సార్ అది? లాగిన్ అవ్వ ఫస్ట్. ఎక్కడ చేయడం అనేది? సార్ పై డేటా బాగుండాలి అలాగే. లాగిన్ అవ్వ డాష్ బోర్డ్లోకి. కస్టమైజ్కి వెళ్ళు. ఫస్ట్ మంచి కస్టమైజ్కి వెళ్ళు. ఆల్ టాప్స్ అండి. అప్రూవ్ చేయి, అప్రూవ్ చేయి, అప్రూవ్ చేయండి సార్. క్లిక్ చేశారండి. ఓకే సరే సార్. చేసింది సార్. అపియరెన్స్కి వెళ్ళి కస్టమైజ్కి వస్తే హోమ్ పేజ్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. స్టాటిక్ పేజ్ ఇది దానిదా సార్ అంతే. ఇంకా అప్డేట్ అవుతుంది సార్ అది. అయిపోయింది సార్, చూడండి. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు కస్టమర్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయమని ఇచ్చాను, కంటెంట్ మొత్తం చాట్ జీపీటీ నుంచే తీసుకోవటం సార్? లేదు, ఫస్ట్ వాళ్ళని అడగండి, వాళ్ళే ఆహా. ఇవ్వాలి కంటెంట్. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఓకే, మనం చాట్ జీపీటీ నుంచి తీసుకుంటే ర్యాంకింగ్ డిప్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్, అకార్డింగ్ టు ద న్యూ ఆల్గరిథం అవుతుంది. ఆహా. ఓకే సార్. మామూలుగా ఆయనకి ర్యాంకింగ్తో సంబంధం అనుకుంటే జస్ట్ ప్రాపర్గా మీరు ఒక ఓన్లీ అంటే పెయిడ్ మార్కెటింగ్ చేస్తాను అంటే ఆ, ఇది చెప్తాను. యాక్చువల్గా నేను ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్, అది నేను మీకు ఓకే అవసరం ఉంటే తీసుకుంటాను మిమ్మల్ని. ఒక ఇద్దరు ముగ్గురిని ఎవరు బాగా చేస్తున్నారు. యాక్చువల్లీ ఓకే సార్. యూకే ప్రాజెక్ట్ అది. వాళ్ళకి ఉమ్, పిజ్జా స్టోర్ ఉంది యూకేలో. సో ఓకే సో దాన్ని మీకు ప్రాజెక్ట్లో వర్క్ చేపిస్తాను మీకు. ఇంకా నడుస్తుంది, సాటర్డేలో కన్ఫర్మేషన్ వస్తుంది. అది వస్తే మనకు ఒక ప్రాజెక్ట్ చేతిలో ఉంటుంది, వర్క్ చేయొచ్చు. ఓకే సార్. సో వాళ్ళకి ఏంటి సారీ. అంటే సోషల్ మీడియా ఒకటి, ఇంకోటి లోకల్ ఎస్ఈఓ కావాలంట, రెండు. ఓకే సార్.
సార్ వెబ్సైట్ డిజైన్ చేసిన తర్వాత దానికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది సార్. బై డిఫాల్ట్ ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ ఉంటుంది కదా సార్. ఆహా. మీకు రేపు ఆన్ పేజ్లో కవర్ అవుతుంది సార్ అది. ఓకే సార్, ఓకే. ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా వెబ్ డిజైన్ చేయాలంటే అది ఎలాగా సార్ సేవ్ చేయడం? ఏదండి? ఇప్పుడు వెబ్ డిజైన్ చేయమంటారు కదా పేజీ, అవును అవును. అదే అది ఇంకొకరు చేయమన్నప్పుడు మనం ఎలాగ చేయడం ఉంటుంది? వాళ్ళు డొమైన్ కొనాలి, హోస్టింగ్ కొనాలి, వర్డ్ ప్రెస్ మొత్తం ఇన్స్టాల్ చేయాలి. యాజ్ ఇట్ డొమైన్ అయిన ప్రాసెస్. హోస్టింగ్ వాళ్ళే డబ్బులు ఇస్తారు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. లేదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర వెబ్సైట్ ఉంటుంది, ఓకే వెబ్సైట్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇంకొకటి, ఒకవేళ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కాదు అనుకోండి, వాళ్ళ టీం నుండి వెబ్ డెవలపర్ మీతో టచ్లో ఉండాలి. ఆహా. ఇప్పుడు చూడండి, సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేయాలంటే మనము ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తాం, కరెక్ట్? అవును అదే సార్. హెచ్ఎఫ్సిఎం వాడి. ఒకవేళ అది వేరే ప్లాట్ఫామ్ అనుకోండి, లేదా హెచ్టిఎంఎల్ పిహెచ్పి, దానికి వెబ్ డెవలపర్ ఉండాలి. మనకి రాదు కదా కోడింగ్, నాకు రాదు కోడింగ్. సో నేను వెబ్ డెవలపర్ని పట్టుకుంటా, బాబు నాకు ఇక్కడ ఈ కోడ్ అప్డేట్ చేయి, ఈ కోడ్ అప్డేట్ చేయి. ఓకే. అర్థమైందండి? సో ఆ. మీ సైడ్ నుండి ఏం టెన్షన్ లేదు, మీరు వెబ్సైట్ డిజైన్ చేయాలంటే వర్డ్ ప్రెస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్ఈఓ చేయాలి నాన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్కి అయితే వెబ్ డెవలపర్ పక్కా ఉండాలి, ఎందుకంటే మీరు చెప్పిందల్లా తను అప్డేట్ చేయాలి. అదే క్లయింట్తో కూడా మీరు మాట్లాడుకోవాలి. ఓకే సార్, అండర్స్టాండ్? అర్థమైంది సార్. సో అది అంటే సో ఎస్ఈఓ చేయాలంటే కంటెంట్ రైటర్ కూడా ఉండాలి కదా సార్? కంటెంట్ రైటర్ ఉండాలి, గ్రాఫిక్ డిజైనర్ ఉండాలి సార్. ఏ టు జెడ్ ఉండాలి ఇంకా. సో See, జస్ట్ ఒక నార్మల్ డిజిటల్ మార్కెటర్ అంటే బేసికల్గా ఒక ఎస్ఈఓ యాక్టివిటీ చేయాలి అంటే మీకు కావాల్సింది వెబ్ డెవలపర్, గ్రాఫిక్ డిజైనర్, కంటెంట్ రైటర్, ఎస్ఈఓ స్పెషలిస్ట్. ఈ నలుగురు ఉంటేనే మీరు డిజిటల్ మార్కెటింగ్ అదే ఎస్ఈఓ అనేది మీరు పర్ఫామ్ చేసుకోగలుగుతారు. అర్థమైందా అండి? ఓకే సార్. ఇప్పుడు ఎక్కడైనా సార్ మీరు చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా పక్క ఈ నలుగురు ఉంటారు. అర్థమైందా? సార్ ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రతి ఒక్క కంపెనీ కంటెంట్ రైటర్ ఉండాలి సార్. ఎందుకంటే క్వాలిటీ కంటెంట్ కావాలి, హ్యూమన్ జనరేటెడ్ కంటెంట్ కావాలి అంటే తప్పకుండా కంటెంట్ రైటర్స్ అనేది వాళ్ళు ఉండాలి. సరే అన్నమాట. ఎందుకు ఏ శివ గారు ఏదో అడుగుతున్నారు సార్? శివకృష్ణ గారు. సార్ ఇప్పుడు మనకి డొమైన్ ఉంది కదా, అవును మెయిన్ డొమైన్ ప్లస్ మీరు ఇప్పుడు సెర్చ్ కన్సోల్ లో డిజిటల్ అది సబ్ డొమైన్ Subdomain. చేశారు కదా, అవును. అయితే రెండు సపరేట్ చేయాలా, ఒక్కటి చేస్తే సరిపోతుంది మొత్తం? ఏది? సబ్ డొమైన్ కూడా సపరేట్ గా నేను యాక్చువల్గా నేను సబ్ డొమైన్ ల్యాండింగ్ పేజెస్కి చేసుకున్నాను, మీకు అవసరం లేదు అది. నేను ప్రాక్టీస్ పర్పస్లో ఇంటిగ్రేట్ చేశాను, కానీ ఒకటి సరిపోతుంది మీ మెయిన్ డొమైన్. సబ్ డొమైన్ అవసరం ఇన్ లేదు. కేస్ ఒకవేళ అవసరం పడితే ఎవరికైనా క్లయింట్ గానీ ఎక్కడైనా అవసరం పడితే అసలు అది సబ్ ఇది రెండు డొమైన్ ఎందుకు అవసరం సార్ మనకి? ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్ డొమైన్ అవసరం లేదు అసలు. ఓకే, అంటే గూగుల్ యాడ్వర్డ్స్ కి దానికి గూగుల్ యాడ్వర్డ్స్ కి మీకు సబ్ డొమైన్, గూగుల్ యాడ్వర్డ్స్ కి సర్చ్ కన్సోల్ కి అవసరమే లేదు కదా. అవసరం లేదా? టూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కదా ఇవి. మీరు గూగుల్ యాడ్స్ చేస్తున్నారు అనుకోండి, అసలు ఎస్ఈఓ గురించి మర్చిపోండి, ఈ ఆల్గరిథమ్స్ డిలీట్ చేయండి, ఇవి ఏం అవసరం లేదు మీకు. కేస్ మీరు చేయాలి అంటే అది సపరేట్ ఇది సపరేట్ చేయాలా? ఏది? సబ్ డొమైన్ కి సెర్చ్ కన్సోల్ సపరేట్ గా కాదండి, అసలు అవసరం లేదు మీకు. మీరు ఎస్ఈఓ చేస్తున్నప్పుడు సర్చ్ కన్సోల్ అవసరం లేదు సబ్ డొమైన్స్ కి. ఓకే. సబ్ డొమైన్స్ ఓన్లీ ఫర్ ల్యాండింగ్ పేజెస్ కి నేను క్రియేట్ చేసుకుంటాను. నేను స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంటిగ్రేషన్ చూపెట్టాను అంతే. యూజువల్గా నేను నాకు లర్నాలజీకి ఉంది కదా, లర్నాలజీ మీద ట్రాఫిక్ వస్తుంది. వై డూ రిక్వైర్ సబ్ డొమైన్? మీకు సబ్ డొమైన్ నేను ఓన్లీ ఫర్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్కి యూస్ చేస్తాను నేను, ఎందుకంటే రిలవెన్సీ పెయిడ్ ఫ్యాక్టర్ అడ్వర్టైజ్మెంట్ కి సెర్చ్ కన్సోల్ కి సంబంధం ఉండదు. లేదు. సర్చ్ కన్సోల్ ఓన్లీ డెడికేటెడ్ టు ఎస్ఈఓలోనే కనబడుతుంది. మీకు గూగుల్ యాడ్స్ సోషల్ మీడియాతో సంబంధం లేదు. మీకు ఎస్ఈఓ ఇప్పుడు కొంతమంది ఏంటంటే, సార్ నాకు ఎస్ఈఓ వస్తేనే గూగుల్ యాడ్స్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. యూజువల్గా అలా కాదు. మీకు ఎస్ఈఓ రాకపోయినా మీరు స్టిల్ గూగుల్ యాడ్స్ నేర్చుకోవచ్చు. సార్ నాకు ఎస్ఈఓ రాదు, గూగుల్ యాడ్స్ రాదు, సోషల్ మీడియా నేర్చుకోవచ్చా అంటే అలా కూడా నేర్చుకోవచ్చు. సో ఆల్ డిజిటల్ మార్కెటింగ్లో మాడ్యూల్కి సంబంధం ఉండదు. అందు గురించి మీరు ఫుల్ స్టాక్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ డొమైన్లో మీరు బ్రష్ అప్ చేసుకుంటే షైన్ అవ్వచ్చు.
ఇప్పుడు మనకి జాబ్స్ స్పెసిఫిక్ గా ఉంటాయా ఓవరాల్ అన్ని కలిపి ఉంటాయా సార్ జనరల్ అన్ని గా? కలిపి ఉంటే స్పెసిఫిక్ గా ఉంటాయి సార్. ఇప్పుడు చూడండి, నేను ఇద్దరు ప్లేస్ అయ్యారు. దే గాట్ హైయర్డ్ ఫర్ సోషల్ మీడియా, ఓన్లీ సోషల్ మీడియా. ఓకే, ఓకే. ఒక ఆమె అయితే సోషల్ మీడియా, ఇంకొక ఆమెకి ఏమో సోషల్ మీడియా అండ్ గూగుల్ యాడ్స్. రెండు. ఎస్ఈఓ తీసుకోలేదు, ఎందుకంటే ఎస్ఈఓ దే డోంట్ వాంట్ గో ఇన్ ఎస్ఈఓ, ఎందుకంటే లో పేయింగ్ శాలరీస్ ఉంటాయి ఎస్ఈఓలో ఫ్రెషర్. అదే మీరు పెయిడ్ మార్కెటింగ్ నేర్చుకున్నారు అనుకోండి, ఫండ్స్ బాగుంటాయి అందులో, మనీ అనేది. అందు గురించి ఎస్ఈఓ స్కిల్ వైజ్ నేర్చుకోండి, ఇలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కోసం నేర్చుకోండి. కానీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక 1 year ఎక్స్పీరియన్స్ తీసుకొని డోంట్ కంటిన్యూ, నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు వస్తాయి కానీ ఎస్ఈఓ జాబ్స్ నేను తీసుకోను. ఎస్ఈఓ జాబ్స్ నేను అస్సలు వెళ్ళను ఎస్ఈఓ జాబ్స్లో. ఎందుకంటే ఎందుకంటే లో పేయింగ్ శాలరీస్. మీరు ఒక 5-6 ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు 40,000 to 50,000 దాటదు ఎస్సీఓలో చెప్తున్నా. ది హైయెస్ట్ నేను చూసింది ఎస్సీఓలో అంటే మ్యాక్స్ 1 lakh, అంతకంటే బియాండ్ చూడలే నేను చూసిన దాంట్లో. అది కూడా మేనేజర్ లెవెల్కి. మనం కంప్లీట్ గా పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి బెస్ట్. అవునండి, నేను అందుగురించి నాకు చాలా ఇష్టం పెయిడ్ మార్కెటింగ్ అంటే. బాగుంటుంది సార్ సబ్జెక్ట్. సరే, హెడర్ ఫుటర్ ఎడిటింగ్ చెప్తారా? లేదండి, నీకేం కావాలి హెడర్ ఫుటర్? మామూలుగా ఎలా ఎడిట్ చేయాలన్నది. అంటే ఎడిట్ అంటే ఏం లేదు, ఇక్కడ నుంచే నీకు ఇక్కడ సెంటర్లో కావాలంటే సెంటర్లో తీసుకురావాలి, ప్రైమరీ మెనూ ఇక్కడ కావాలంటే ఇక్కడ రావాలి, నీ లోగో కావాలంటే లోగో అటాచ్ చేయొచ్చు, ఆహా, నీ పైకి కావాలంటే పైకి తీసుకురావచ్చు, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అంటే విడ్జెట్లో యాడ్ చేయొచ్చు. ఓకే. అర్థమైందా? అన్ని ఇట్ కస్టమైజ్ రావాలి. ఆల్ అబౌట్ నువ్వు ఎలా ఎడిట్ చేస్తాను. లాగిన్ వస్తుంది నీకు, నువ్వు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఓకే సార్. అర్థమైందా? కార్ట్ యాడ్ చేసుకోవచ్చు, రైట్? యూ కెన్ యాడ్ ఎనీథింగ్. ఇక్కడ లోగో కావాలి అంటే నువ్వు లోగో ఇక్కడికి వెళ్ళాలి, ఈ లోగో ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఓకే సార్. సార్ నా దాంట్లో లోగో వస్తుంది, దాని తర్వాత వెబ్సైట్ కి సంబంధించిన పేరు రావట్లేదు, టైటిల్ రావట్లేదు. ఒకవేళ లోగో తీసేస్తే టైటిల్ వస్తుంది. లోగో తీస్తే టైటిల్ వస్తుంది. అంటే ఏదైనా ఒకటే వస్తుందా రెండిట్లో? వస్తుంది సార్, పెట్టుకోవచ్చు కింద టైటిల్లో. సైట్ టైటిల్ అండ్ లోగో ఇక్కడ వస్తుంది. ఇక్కడ వస్తుంది సార్ మీకు. ఇది అంటున్నారు కదా అవును. మీరు. ప్రసాద్, ఏంటి బిజినెస్ పేరు మీది? వెబ్ డిజైనింగ్ అని పెట్టాను సార్, అదే ఏది? ప్లానింగ్. వెబ్ ప్లానింగ్ అని పెట్టాను సార్. వెడ్డింగ్ ప్లానింగ్ అని పెట్టాను. ఇలా వస్తుంది సార్, రెండు యాడ్ చేసుకోవాలి. దీన్ని పిఎన్జి ఇమేజ్ సెట్ చేయి. ఓకే సార్. పిఎన్జీ డౌన్లోడ్ చేసుకుంటే బాగుంది. పిఎన్జి ఉండాలి, పిఎన్జి ఉంటే నీకు ఇమేజ్ బాగుంది. ఇక్కడ శివ, ఇక్కడ అప్డేట్ చేయండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఈ టైటిల్ ఇది ఉంటుంది, ఆ లోగో పక్కన మీకు ఇది వస్తుంది. అంటే పిఎన్జి ఉంటే మంచిగా వస్తుంది ఇంకా. ఇదన్నమాట. ఓకే, సో రేపు మనం 1 page ఫ్యాక్టర్ స్టార్ట్ చేద్దాము. ఆల్రైట్, ఎస్ సార్. ఓకే అండి. See you. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ Have యూ, a good థ్యాంక్ day. యూ సార్. Thank you. Thank you.